మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొని చూరుండెను. తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. వాడిని వాడు హింసించుకుంటున్నాడు. వాడి శరీరాన్ని వాడు పాడు చేసుకుంటున్నాడు సమాధుల్లో ఉంటూ. ఎవడు వాడు? మొదటి వచనం ఉంటుంది, అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడింది. అపవిత్రాత్మ పట్టినవాడు. వాళ్ళు ఏం చేస్తారంట? తమ శరీరాన్ని తామే గాయపరుచుకుంటారు. తమ శరీరాన్ని వారే హింసించుకుంటారు. ఎలా? మందు తాగడం. తమ శరీరాన్ని వాళ్ళే కాల్చి వేసుకున్నారు. చుట్ట, బీడీ, సిగరెట్, ఇంకా పాన్ పరాగులు ఇవన్నీ తీసుకోవడం. తమ శరీరాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ గురించి వాక్యం ఏం చెప్తుంది? వారు అపవిత్రాత్మ పట్టిన వారు, సమాధులలో ఉండేటువంటి వారు. ఒకవేళ రియల్గా సమాధులలో ఉండకపోవచ్చేమో, కానీ ఆలోచనలో మాత్రం సమాధులే. దేవుడు మన శరీరానికి కావలసిన ఆరోగ్యమైన ఆహారాన్ని ఆయన ఇచ్చేశాడు. ఏం తినాలి, ఏం తీసుకోవాలి అన్నీ చెప్పేశారు. అలాగే మన శరీరంలో పనికిరాని చెత్త బయటికి వెళ్ళే పద్ధతి, ప్రాసెస్ని కూడా ఆయన పెట్టేశారు. 3 విధాలుగా మన శరీరంలో నుంచి వేస్ట్ బయటికి వెళ్ళిపోద్ది. మన శరీరం అంతటిలో ఎక్కడున్నా బ్లడ్ ఏం చేస్తుందంటే మొత్తం పాదం నుంచి శిరస్సు వరకు తిరిగి 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 ఎక్కడ చెడున్నా కూడా ఆ బ్లడ్ అంతా కలెక్ట్ చేసి యూరిన్లోకి తీసుకెళ్తుంది. యూరిన్ ద్వారా అది బయటికి వెళ్ళిపోతుంది. మరలా ఇంకా శరీరంలో ఉన్న మొత్తం వేస్ట్ అంతా, ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ అవన్నీ సెపరేట్ అయిపోయి ఇంకా ఏదైతే మలం ఉందో అది మలము ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మన లంగ్స్లో, మన శరీరంలో, అలాగే బ్లడ్లో కూడా ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో, ఆక్సిజన్ కాకుండా కార్బన్ డైఆక్సైడ్ ఉందో దాని అంతటిని బ్లడ్ కలెక్ట్ చేసి లంగ్స్కి ఇస్తే లంగ్స్లో నుంచి ఆ కార్బన్ డైఆక్సైడ్ మన ముక్కు ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, మలముండి కంటికి కనబడుతుంది కాబట్టి అసహించుకుంటున్నావు, చిచ్చే అని. టాయిలెట్ కంటికి కనబడుతుంది కాబట్టి అసహించుకుంటున్నావు. మరి కార్బన్ డైఆక్సైడ్ నీ ముక్కులో నుంచి వచ్చే ఆ గాలి కంటికి కనబడుతుందా? కంటికి కనబడట్లేదు. కాబట్టి నువ్వు దాన్ని అసహించుకోవట్లేదు కాబట్టి, అది కంటికి కనబడట్లేదు కాబట్టి సాతాను ఎంత తంత్రంగా వాడు కుయుక్తితోటి ఏం చేస్తున్నాడంటే అదే కార్బన్ డైఆక్సైడ్ని డ్రింక్ అంటే ఒక కలర్ వాటర్లో కలిపి దాన్ని డ్రింక్గా తయారు చేసి నీకు తాగిస్తున్నాడు. నేను మరలా చెప్తున్నాను, కార్బన్ డైఆక్సైడ్ కంటికి కనిపించట్లేదు కాబట్టి దాన్ని నీటిలో మిక్స్ చేసి వాటర్లో కలిపి నీ నోటి ద్వారా మరలా పట్టించేస్తున్నాడు. ఒక్క విషయం చెప్పనా, నీ మలాన్ని, టాయిలెట్ని అలాగే నీటిలోనూ ఫుడ్లోనూ కలిపి నీకు ఇస్తే తాగుతావా? తాగో. నీ కంటికి కనిపిస్తున్నాయి కదా అవి, అందుకని వాటిని అసహించుకుని తాగట్లేదు. నీకు విషయం చెప్పనా, సైంటిఫిక్గా చెప్పాలంటే మన బాడీ లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని బ్లడ్ కలెక్ట్ చేసి లంగ్స్కి ఇస్తే లంగ్స్ వాటిని బయటకు పంపిస్తుంది. అలా దేవుడు నీ బాడీ లోపల ఉంటే నీ బాడీ నాశనం అయిపోతుందని చెప్పి ఆయన బయటికి పంపించే ప్రాసెస్ పెట్టితే సాతాను కుయుక్తితోటి, తంత్రముతోటి అదే కార్బన్ డైఆక్సైడ్ని నీటిలో మిక్స్ చేసి నీటిలో కలిపి నీ చేత తాగించేస్తున్నాడు. అది కంటికి కనబడట్లేదు కాబట్టి నువ్వు తాగేస్తున్నావు. ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ కంటికి కనబడితే, నీ ముక్కు ద్వారా నువ్వు వదిలే కార్బన్ డైఆక్సైడ్ కంటికి కనబడితే అది ఎంత అసహ్యంగా ఉంటుందో కాబట్టే ఒకవేళ దాన్ని కంటికి కనిపించలేక పెట్టలేదేమో. అది దేవుడు సూచించని ఆహారం, పానీయాలు, చెట్లు, జంతువుల్ని, కొన్నిటిని వాటిని బైబిల్ చెబుతుంది. కానీ ఒక గ్యాస్ని ఆహార పదార్థంగా ఆయన పెట్టలేదు. అసహ్యమైన దానిని, నీ మలాన్ని నువ్వు తాగవు, నీ టాయిలెట్ని నువ్వు తాగవు, దేంట్లో మిక్స్ చేసినా నువ్వు అది చేయవు. మరి అలాంటప్పుడు దీన్ని ఎందుకు తాగుతున్నావు? ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, తమ శరీరాన్ని గాయపరుచుకున్నాడంట దయ్యము పట్టినవాడు. దయ్యమే తమ శరీరాన్ని గాయపరుచుకునేలా చేస్తుంది. ఒక్కసారి యూట్యూబ్లో చూడు, కార్బన్ డైఆక్సైడ్ నీ శరీరానికి ఎంత గాయపరుస్తుందో. సాతాను తెలియకుండా సమాధిలోకి తీసుకెళ్తున్నాడు. పాపము కూడా అంతే. దాని రిజల్ట్ వెంటనే ఉండట్లేదు కాబట్టి కంటికి కనిపించని పాపాన్ని ఫ్యాషన్గా చేయిస్తున్నాడు.
కంటికి కనబడేదాన్ని ఎవరు చేయరు, అది కంటికి కనబడుతుంది కాబట్టి. కంటికి కనబడిన పాపాన్ని ఫ్యాషన్గా వాడు చేయిస్తున్నాడు. నేను డ్రింక్ తాగడం పాపం అని చెప్పట్లేదు. దేవుడు నీ శరీరంలో నుంచి 3 వ్యర్థాలని బయటికి పంపేయమని ఆయన చెప్పాడు. ఒక ప్రాసెస్ ఆయనే పెట్టాడు. మలము, టాయిలెట్, కార్బన్ డైఆక్సైడ్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఈ 3 నీ నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఆ 3లో ఒకటి నీటిలో కలుపుకొని తాగేస్తానంటే ఆయన ఎంత బాధపడతాడు. ఆ కార్బన్ డైఆక్సైడ్ నీటిలో కలిపి నీకు ఇచ్చేస్తుంది సాతాను, ఈ లోకం నీకు ఇచ్చేస్తుంది. దాన్ని ఫ్యాషన్గా తాగేస్తుంది. అది నీ శరీరానికి ఎంత గాయం చేస్తుంది. నీ శరీరంలో ఉండకూడదని నీ తండ్రి బయటికి పంపించేస్తుంది. లేదు లోపల పంపించేస్తాను మరలా అని చెప్పి నువ్వు తాగేస్తుంది ఎలా?